నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. ఈ రోజు నేను మీకోసం ఒక అలాంటి టాపిక్ తీసుకొచ్చాను. ఇది విన్నాక మీరు షాక్ అవుతారు. ఒక చిన్న విషయం, కానీ దాని ప్రయోజనాలు అంత పెద్దవి. మీరు విన్నాక ఆశ్చర్యపోతారు. మీరు అనుకుంటారు, ఇది మన ఇంట్లోనే ఉంది, కానీ మనం ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అవును ఫ్రెండ్స్, నేను మాట్లాడేది కర్పూరం గురించి. ఇప్పుడు కర్పూరం పేరు వినగానే మీకు మొదట గుర్తొచ్చేది ఏమిటి? దేవాలయంలో ఆర్తి, పూజలు. లేదా మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంచుకునే ఆ తెల్లగా ఉండే కర్పూరం గుండ్రని ముక్కలు. కానీ ఫ్రెండ్స్, కర్పూరం కేవలం పూజ కోసం మాత్రమే కాదు. ఇది మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా పురుషుల శక్తికి ఒక వరం లాంటిది. పాతకాలం శక్తి మరియు నేటి బలహీనత గురించి ఒకసారి ఆలోచించండి. మన తాతలు, పెద్దవాళ్లు ఉదయం సూర్యుడు ఉదయించేలోపు లేవడం, పొలాల్లో పనిచేయడం, చాలా దూరం నడవడం, ఇవన్నీ చేసేవారు. వాళ్ల దగ్గర జిమ్ లేదు, ప్రోటీన్ పౌడర్ లేదు, సప్లిమెంట్స్ కూడా లేవు. అయినా వాళ్ల శరీరం, వాళ్ల బలం, వాళ్ల స్టామినా నేటి మనిషి కంటే చాలా ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ రోజుల్లో 30 నుండి 35 సంవత్సరాల వయసులోనే అలసట, బలహీనత, జుట్టు ఊడిపోవడం, పొట్ట బయటకు రావడం మరియు పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. చాలామంది పురుషులు కూడా ఇలా అంటున్నారు, ముందు లాగా లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది ఎందుకు జరుగుతోంది? దానికి కారణం మన లైఫ్ స్టైల్ మరియు మన ఆహారం. పాతకాలంలో ప్రజలు నెయ్యి, పాలు, సహజ ఆహారం మరియు ఇంటి నుస్కాలు వాడేవారు. కానీ ఇప్పుడు మనం జంక్ ఫుడ్, ఫ్రిజ్ నీళ్లు, రాత్రిళ్లు నిద్ర లేకుండా ఉండడం, మొబైల్ ఎక్కువగా వాడటం, ఇవన్నీ చేస్తున్నాం. దీని ఫలితం ఏమిటంటే శరీరం లోపల నుంచి బలహీనమవుతోంది. మన ఇంట్లో పెద్దవాళ్లు, దాదీ, నానమ్మలు చెప్పే నుస్కాలు నిజంగా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సర్ది అయితే అజ్వైన్ నీళ్లు, బలహీనత అయితే మునక్కా పాలు. అలాగే పురుషుల శక్తి గురించి మాట్లాడితే కర్పూరం పేరు తప్పకుండా వస్తుంది. అవును ఫ్రెండ్స్, మనం పూజలో వాడే అదే కర్పూరం. సరైన విధంగా వాడితే శరీరానికి అద్భుతమైన బలం ఇస్తుంది. ఈ రోజుల్లో చాలామంది పురుషుల ప్రధాన సమస్య ఏమిటంటే త్వరగా అలసిపోవడం, శరీరంలో ఎనర్జీ లేకపోవడం మరియు జీవితంలో పూర్తి శక్తితో పనిచేయలేకపోవడం. మార్కెట్లో చాలా మందులు, సప్లిమెంట్స్ ఉన్నా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లేదా చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ కర్పూరం మాత్రం చాలా చవక, సులభంగా దొరికేది మరియు సహజమైనది. ఇప్పుడు కర్పూరం ఏమిటి మరియు అది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం తెలుసుకుందాం. కర్పూరం ఒక నేచురల్ క్రిస్టల్. ఇది కర్పూరం చెట్టు నుండి తీస్తారు. ఈ చెట్లు ప్రధానంగా భారతదేశం, చైనా మరియు జపాన్లో కనిపిస్తాయి. పాతకాలంలో దీన్ని పూజ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో కర్పూరాన్ని చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఇప్పుడు కర్పూరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. కర్పూరం శరీరానికి చల్లదనం ఇస్తుంది, కానీ అదే సమయంలో ఎనర్జీని కూడా పెంచుతుంది. ఇది ఒక నేచురల్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. అంటే శరీరంలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. పురుషులలో ఉన్న ఎనర్జీని యాక్టివ్ చేయడంలో ఇది సహాయపడుతుంది.